సర్వకృపానిధి కనికరం కలిగిన మా కన్న తండ్రి, మరొక్కసారి తండ్రి విలువైన మీ జ్ఞాన సంగతులు వినే అవకాశాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, పిల్లలముగా మీ మాటలు అధ్యయనం చేస్తూ లోతైన జ్ఞానాన్ని అభ్యసిస్తూ మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. మాకు అవసరమైన ప్రతి మాట మాకు నేర్పించండి తండ్రి. మీ పిల్లలముగా సత్యవాక్యంతో మమ్మల్ని సంధించి ప్రభా మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని చేసి దినదినము అభివృద్ధి పొంది తండ్రి మీ మార్గాల్లో కొనసాగుటకు సహాయం చేయమని, ముఖ్యంగా మీ మాటలు వివరించడానికి మీ పిల్లలకు మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, వివాహ బంధం అనేది ఉదయకాలం చెప్పినట్టుగా రెండు విభిన్నమైన మనస్తత్వాల కలయిక. రెండు వేరు కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు వారిరువురు కలిసి వివాహం ద్వారా జతపరచబడి దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఉండి, దేవునికి అనుకూలమైన ఆలోచన విధానం కలిగి ఉండి ఒక చక్కటి కుటుంబాన్ని నిర్మించుకుని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగిస్తూ దేవుని కుటుంబంగా ఈ భూమి మీద వర్ధిల్లాలనేది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. సృష్టిలో మొదట పురుషుణ్ణి చేశాడు నరుడు. ఆ పురుషుడు, ఆ పురుషాహంకారం లేదా పురుషాధిక్యం అనేది సమాజంలో మనకి ప్రస్తుతానికి కనబడుతూనే ఉంది. సో ఇక్కడ వివాహాలైనటువంటి ప్రతి వారు కూడా, ముఖ్యంగా బయట వాళ్ళ గురించి మనకు అనవసరం, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు చాలా జాగ్రత్తగా ఈ మాటలు స్వీకరించాలి. ఎందుకంటే ఇవి మన కోసం. వివాహం అయిన తర్వాత మన భారతదేశ సంప్రదాయం ప్రకారం 3 ముళ్ళు మెడలో కడతారు, దాన్ని పసుపుతాడు అంటారు. దీన్ని చాలామంది స్త్రీలు పసుపుతాడుగా భావించలేదు, పలుపుతాడుగా భావించారు. పలుపుతాడుగా భావించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పశువుని ఎలాగ ట్రీట్ చేస్తారో భార్యను కూడా అలాగే ట్రీట్ చేసేవాళ్ళు సమాజంలో లేకపోలేదు. ఏయ్ అంటారు. అదే ఏ అని మిమ్మల్ని అంటే తట్టుకోలేరు. ఒసేయ్ అంటారు. అదే ఒరేయ్ అని మిమ్మల్ని అంటే తట్టుకోలేరు. ఏమేవ్ అంటారు. ఏరా అంటే జీర్ణించుకోలేరు. సో అందుకే చాలామంది అది పసుపుతాడు కాదు పలుపుతాడు అని అనుండొచ్చేమో. మరి పలుపుతాడు మెడకు గట్టి పశువుని తీసుకుపోయినట్టుగా తీసుకుపోయారు అని ఏమైనా అనుండొచ్చు కూడా. ట్రీట్మెంట్, ఎందుకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో కూడా గౌరవం లేకుండా, కనీసం ఒక మనిషి అనే గౌరవం కూడా ఇవ్వకుండా, కనీసం ఆమె నా సహధర్మచారిణి, నాతో పాటు ఇంట్లో ఉండి ఈ జీవన సంద్రంలో నాతో పాటు ఈదుతుంది, కష్టపడుతుందన్న గుర్తింపు లేకుండా, కనీసం ఏమాత్రం విలువనివ్వకుండా ట్రీట్ చేసేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సంఘాలలో కూడా అలాంటి వాళ్ళు లేకపోలేదు. అసలు వీళ్ళందరికీ ఏ వచనం అలాంటి అధికారాన్ని ఇచ్చేసింది? ఏ వచనాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళకి ఏం అర్థమైంది? నిజంగా బైబిల్ అర్థమైందా అని ఆలోచిస్తే బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. రైట్. లోబడి ఉండడం అంటే అర్థం ఏంటి? బానిసలా బతకమనా? యజమానులకు దాసులు లోబడి ఉండాలి. బాగా వినాలి. యజమానులకు దాసులు లోబడి ఉండాలి. ఇక్కడ నీ యజమానుడు అనే పదప్రయోగం చేశాడు కాబట్టి భార్య భర్తకు బానిస, భార్య భర్తకు దాస్యం చేయటానికి వచ్చిందా? అలా అని బైబిల్ చెప్పిందా? అలా స్వీకరించాలా మనం? సో అలా స్వీకరించడానికి ఎంత మాత్రం వీలు లేదు. కానీ అలా చాలామంది స్వీకరిస్తున్నారు ఇప్పటికీ. వాళ్ళు ఏమంటారంటే, నేను ఎలా ఉన్నా నీకు అనవసరం, నువ్వు నాకు లోబడి ఉండాలని బైబిల్ చెప్పింది కాబట్టి లోబడి ఉండు అంతే. లోబడి ఉండు అనేదానికి కొలమానాలు ఏముండవా? ఒక విచిత్రమైన సంఘటన ఒకరోజు జరిగింది. ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసి ఏడ్చింది. ఇంచుమించు 2-3 సంవత్సరాలు అవ్వచ్చు జరిగి.
ఫోన్ చేసి ఏడుస్తుంది, అన్నయ్య నా పరిస్థితి ఏం బాగాలేదు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలో ఉన్నాను, నీకు కూడా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటమ్మా? నా భర్త ఒక క్రూరుడు, శాడిస్ట్ అయిపోయాడు, వాడు ప్రకృతి విరుద్ధమైన కార్యక్రమాలకు పురుకొల్పుతున్నాడు, వాడు అలాంటి భావజాలం కలిగి ఉన్నాడు, అలాంటి ప్రకృతి విరుద్ధమైన ప్రవర్తన కలిగి వ్యవహరిస్తున్నాడు, అలా పశువులా నా దగ్గర ప్రవర్తిస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇలాగే చెప్పింది. సో కొంచెం సెన్స్ ఉన్నవాడు ఎవరికైనా అది ఈజీగానే అర్థం అవుతుంది. పశువులా వ్యవహరిస్తున్నాడు, ప్రకృతి విరుద్ధంగా ఆలోచిస్తున్నాడు, వాడికి అసలు సెన్స్ లేదు, జ్ఞానం లేదు, ఏవేవో పనికి మాలిన సినిమాలు అవి చూసి అవి వచ్చి నా మీద ప్రయోగం చేసేంత నీతి మాలిన క్యారెక్టర్ కలిగి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా, మరి నువ్వు ఏం చేస్తున్నావు తల్లి, మీ అమ్మ నాన్నకి చెప్పలేదా, మీ కుటుంబంలో పెద్దలు ఎవరికి చెప్పలేదా, అతనికి బుద్ధి చెప్పలేదా కూర్చోబెట్టి అంటే? వాడు కూడా వాక్యం తెలిసిన వాడే, క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్న దుర్మార్గుడు. సరే ఇప్పుడు ఏం చేయాలి, నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నేను ఇమ్మీడియట్గా చెప్పా, అసలు ఏమాత్రం భయపడొద్దమ్మా, వెళ్ళి మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పు, నాకేదైతే ఎలా అయితే నాకు చెప్పావో అదే విషయాన్ని మీ అమ్మగారికి నాన్నగారికి కూడా చెప్పు, ఏమాత్రం భయపడొద్దు. ఎందుకంటే పరిస్థితి చేజారక ముందు అతన్ని ఒక మంచి మానసిక వైద్యుడికి చూపించాలి, అతనికి ట్రీట్మెంట్ అవసరం. అతను మెంటల్గా అలా తయారైపోయాడు అంటే కారణం ఏవో సినిమాలు చూసి కాదు, అతని మానసిక దౌర్బల్యం అది. సో లోబడమన్నాడు కదా అని ఏం చేయమంటే చేస్తారా? చేయరుగా. సో లోబడడం అంటే ఏంటి, దానికి ఉన్న కొలతలు ఏంటి, పరిధి ఏంటి, ఏ పరిధిలో లోబడాలి, ఏ పరిధిలో లోబడకూడదు, ఈ సెన్స్ ఉండాలి మనకి. చాలామంది దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకుంటారు, దానికోసం చచ్చిపోవటానికి కూడా రెడీ అయిపోతారు. కొన్ని టాపిక్స్ నేను ఇంకా మాట్లాడలేదు, కొన్ని టాపిక్స్ నాలోనే దాచుకున్నా. ఎందుకు మాట్లాడలేదో తెలుసా? సమాజంలో ఆ టాపిక్స్ మీద వాళ్ళకి ఒక అంధ విశ్వాసం కొనసాగుతోంది. అంటే బైబిల్లో ఉన్న వచనాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వాటిని ఉన్నట్టుగా తీసేసుకుని అక్కడతోనే ఆగిపోయి దానికోసం ఇంకెంత దూరమైనా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతారు. చాలా తప్పది. దేవుడు మానవ నీతికి మించిన నీతి కలిగినవాడు. మానవ నీతి ఎంత మాత్రం దేవుని దగ్గర సరిపోదు. లోబడాలి అంటే వాళ్ళు ఏదో పశువులు కాదు, బానిసలు కాదు, ఏది పడితే అది చేయటానికి, నువ్వు చెప్పినట్టల్లా తలోపడానికి, నువ్వు ఏ పాపం వైపుకు నడిపించినా వాళ్ళు పాపం వైపుకు వెళ్ళిపోవడానికి, నువ్వు ఏ అతిక్రమం వైపుకు నడిపించినా అతిక్రమం వైపుకు వెళ్ళిపోవడానికి వాళ్ళు నీ క్రింద పనిచేసే బానిసలు కాదు. కానీ సమాజంలో స్త్రీలు తిరుగుబాటు చేయడానికి గల ప్రధానమైన కారణం, మేము అణిచివేతకు గురవుతున్నాము అనే భావన కలగటానికి గల ప్రధానమైన కారణం ఇలాంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళని చెప్పక తప్పదు. ఒక విషయాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడు కూడా పురుషుడికి స్త్రీ బానిస అని చెప్పలేదు. లోబడాలి అంటే బానిసలా లోబడాలి అనే భావాలు ఎక్కడా ఉండవు. ఒకసారి మనం దైవ గ్రంథాన్ని పరిశీలిస్తే ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునను. వానికి సాటి అయిన సహాయమును అన్నాడు. వానికి సాటి అయిన సహాయము. ఏమండి? వానికి సాటి అయిన సహాయము అన్నాడు తప్ప వాని క్రింద పనిచేసే ఒక వ్యక్తిని చేద్దాం అనుకుంటున్నానని కానీ, వాడికి బానిసగా పనిచేసే ఒక వ్యక్తిని చేద్దాం అనుకుంటున్నానని కానీ దేవుడు చెప్పలేదు. సాటి అయిన సహాయం అంటే దేవుని పనిలో తనతో పాటు సాటి అయిన సహాయం, అంతే తప్ప బానిస కాదు. ఇక్కడ మరో విషయాన్ని మనం జాగ్రత్తగా కింద గమనించగలిగితే, ఆదాము సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు, అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయిన. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను అన్నాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను.
అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఎముక అన్నాడు. నువ్వేమంటావు? ఎముకలు ఇరగ్గొడతా అంట. నా మాంసములో మాంసము అన్నాడు, చర్మం ఒలిచేస్తా అంట. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తుంటే తల్లి తండ్రి అనేది పుట్టుక నుండి కూడా మనకున్నటువంటి ఒక అపురూపమైన అమూల్యమైన బంధం. చాలా గొప్ప బంధం అది, తల్లి లేదా తండ్రి. ఆ తల్లి తండ్రి ఒక సమయం వచ్చేసరికి మనకి వాళ్ళతో ఒక ఎడబాటు వస్తుంది. ఆ ఎడబాటు వచ్చిన తర్వాత తల్లికి బదులుగా తల్లి చేసే పనులలో చాలా పనులు మనకి భార్య చేసి పెడుతూ ఉంటుంది కాదా? తల్లి చేసే పనుల్లో చాలా పనులు, ముఖ్యంగా తల్లి మనకి ఏం చేసేది? చిన్నప్పుడు భోజనం వండి పెట్టేది. అవునా? తల్లి మనకు భోజనం వండి పెట్టేదా? పెట్టేది. అమ్మ చేతి వంట అందరం తిన్నాం, తల్లులు ఉన్న ప్రతి ఒక్కరు తిన్నాం. ఇప్పుడు ఎవరి చేతి వంట తింటున్నారు మీరు? నాకు భార్య ఉండండి అయినా అమ్మే వండి పెడుతుందని వాళ్ళు చేస్తండి. వెనక ఎవరైనా తగిలేరా? ఎవరు తగల్లా. తల్లి వండి పెట్టే స్థాయి ఒక బాధ్యత గల భార్య తీసుకుంది. ఒక బాధ్యత గల భార్య తీసుకుని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మళ్ళీ భోజనం, మళ్ళీ తిన్న తర్వాత అవన్నీ కడుక్కోవడం, పొద్దునే నీకంటే ముందు లేవడం, వంటగది శుభ్రం చేసుకోవడం, పొద్దున టిఫిన్కి వచ్చిన అంట్లు తోముకోవడం, మధ్యాహ్నం భోజనానికి వచ్చిన అంట్లు తోముకోవడం, సాయంత్రం మళ్ళీ భోజనానికి అయిపోయిన తర్వాత వచ్చిన అంట్లు తోముకోవడం, మీరందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి తాళాలు అవి వేసుకుని తాను నిద్రపోవటం, మీరు ఎవ్వరూ లేవకముందే తాను ముందే నిద్ర లేవడం, ఇవన్నీ కూడా బాధ్యతాయుతమైన పనులు. ఈ బాధ్యతాయుతమైన పనులు మీ భార్య చేసి పెడుతుంది. తర్వాత ఇక అమ్మ ఇంకేం చేసి పెట్టేది? ముఖ్యంగా మనకి బట్టలు ఉతికి పెట్టాలి. సో ఇవన్నీ కూడా అమ్మ చేసి పెట్టేది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? భార్య తీసుకుంది. ఇస్త్రీతో పాటు నీ బట్టలు ఉతికి పెట్టడం, అవి మడత పెట్టడం, లోపల పెట్టడం, నువ్వు వేసుకునే షర్ట్ ఎక్కడ ఉంటుందో నీకు తెలీదు, నువ్వు వేసుకునే ప్యాంట్ ఎక్కడ ఉంటుందో నీకు తెలీదు. సో అవన్నీ తీసివ్వడం, అవన్నీ సర్దుకోవడం, ఇంట్లో సర్దుకోవడం, పిల్లలను చూసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకున్నటువంటి పనులు. సగటున ఒక భారతీయ మహిళ ఇంట్లో రోజుకి 5 కిలోమీటర్లు తిరుగుతుందని చెప్పి లెక్కలు కట్టారు. ఇంట్లో రోజుకి ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు తిరుగుతారట సగటున. కనబడకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు 5 కిలోమీటర్లు ఉంటుందంటే రేపు తిరిగి చూడాలి మీటర్ పెట్టుకుని మరి మీరు, లేకపోతే వాళ్ళకు మీటర్ కట్టాలి అంతే. మరి ఏం చేస్తాం? వంటగదిలోంచి బెడ్రూమ్లోకి, బెడ్రూమ్లోకి ఇంకో రూమ్లోకి, ఇంకో రూమ్లోంచి హాల్లోకి, హాల్లోంచి బాత్రూమ్ దగ్గరికి, బాత్రూమ్ దగ్గర నుంచి మళ్ళీ వంటగదిలోకి. ఏమే ఈయన ఒకడు ఓసే, ఈయన మరోసారి అమ్మా అని ఇంకోసారి, పిలుపుల మీద పిలుపులు, పిలుపుల మీద పిలుపులు వినబడుతుంటే తిరిగి 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 సాయంత్రం బయటకు వెళ్ళే సమయానికి సుమారు 5 కిలోమీటర్లు దాదాపుగా తిరిగేస్తారు ఆడవాళ్ళు అని చెప్తారు భారతీయ మహిళల గురించి. సో ఇవన్నీ కూడా వాళ్ళకున్న బాధ్యతలుగా స్వీకరిస్తారు తప్ప దాన్ని భారంగా వాళ్ళు స్వీకరించరు బాధ్యత గల భార్యలు ఎవరో కూడా. ఇవన్నీ తల్లి చేసి పెట్టేది. ఇల్లు ఓడ్చడం దగ్గర నుంచి, మనకి సపర్యలు చేయటం దగ్గర నుంచి, ఇంటిని చక్కగా గృహ పరిపాలన జరిగించడం దగ్గర నుంచి, ఇవన్నీ వాళ్ళు తీసుకున్నటువంటి బాధ్యతలు. అలాంటి బాధ్యతలు తీసుకున్న వాళ్ళని ఏమాత్రం జీతం ఇవ్వకుండా బానిసల్లా చూడటం అది న్యాయమా? మనం జీతాలు ఇస్తామా? పోషిస్తున్నాం కదండి అంటే, మరి వండి పెడుతున్నాం కదండి అని రివర్స్లో సమాధానం వస్తే చచ్చిపోతాం. సో అక్కడ ఇంకా ఈ ఇచ్చిపుచ్చుకోవటాలు లేవు. త్యాగపూరితమైనటువంటి విధానం అది, త్యాగపూరితమైనటువంటి జీవన విధానం. అలాంటి త్యాగపూరితమైన జీవన విధానంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకుంటూ ఏదో మన ఇంటికి వచ్చేసారు కదా, ఎక్కడి నుంచో మన ఇంటికి వచ్చేసారు కాబట్టి మనం చెప్పినట్టు వినాలి, మనకి బానిసల్లా బతకాలి అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యపు స్వభావం ఏంటంటే
తల్లికి గౌరవాన్ని ఇస్తారు, భార్యకు గౌరవాన్ని ఇవ్వరు. కానీ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం, చాలా ఇంపార్టెంట్ వర్స్ అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను అన్నాడు. చూడండి, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు ఎలా అట, తనను వలె అనే పదం చాలా బలమైన పదం. యు షల్ లవ్ యువర్ వైఫ్ యాజ్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను వలే నీ భార్యను ప్రేమించాలి. తనను వలే అన్నాడు, తనను వలే. ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటే తనను వలే అనే కొలమానంలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు నేను వేరు తాను వేరు అనే భావం మనకు కలగదు. ఎప్పుడైతే ఒక బాధ్యత గల భార్య మనతో అంటుగట్టబడి ఉంటుందో ఆ బాధ్యత గల భార్యను తనను వలే ప్రేమించే భర్తగా ఉండాలి అని వాక్యం చెప్తోంది చాలా స్పష్టంగా. తనను వలే అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక ఎంఆర్ఓ దగ్గరికి మీరు వెళ్ళారు అనుకుందాం. ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ తన వైఖరిని బట్టి, ఉదయం మాట్లాడుకున్నాం కదా, ఎవడి వైఖరి వాడుకుంటుంది, ఎవడి యాటిట్యూడ్ వాడుకుంటుంది. ఆ ఎంఆర్ఓ మీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. ఎవరు నేను లోపలికి వచ్చేయండి, పర్మిషన్ అడగకుండా గెట్ అవుట్ అన్నాడు. బాధ కలుగుతుందా కలగదా? సారీ అండి, తెలియలేదండి అంట. అర్జెంటుగా బయటికి పోముందు అన్నాడు. సరే బయటికి వెళ్ళి నిలబడ్డాం. ఒక అరగంట తర్వాత లోపలికి వచ్చాం. ఎవడో రమ్మంటే వచ్చాం. కూర్చో అన్నాడు. కూర్చున్నాం. ఏం చెప్పు అన్నాడు. ఏదో మాట్లాడుతుంటే అది అవదలా పో అన్నాడు. సో ఏం చేస్తావు? చాలా పొలైట్గా ఉంటావు, కోపం రాదు. కోపం ఎందుకు రాలేదు చెప్పండి. ఏమో తెలీదు, కోపం రాలేదు. సరే, కోపం ఎందుకు రాలేదో మరి నాకు తెలీదు, నీకు తెలియదు కదా, అలాగే ఉండు కాసేపు, అదే మెయింటైన్ చేయండి. నెక్స్ట్ అలాగే ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళావు. ఇక్కడ పని అవ్వలేదు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళావు. బయట గంట నిలబెట్టారు నిన్ను, లోపలికి రానివ్వల. గంట ఎండగా ఉంది, బయట ఉక్కపోతగా ఉంది. వచ్చి రాగానే నీకు ఎవడో మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం నేను అసలు పట్టించుకోలేదు, నీ వైపు కూడా చూడలేదు. అయిపోయింది. ఒక గంట తర్వాత మెల్లిగా లోపలికి వచ్చావు. లోపలికి వచ్చిన తర్వాత ఆ పిఏ ఉంటాడు. ముందు పిఏతో మాట్లాడి అక్కడ పని అయిన తర్వాత పిఏతో మాట్లాడిన తర్వాత ఆ తర్వాత ఎమ్మెల్యే గారు పోతూ అలా తళుక్కులు మెరిచారు, మెరుపు తీగలాగా. అలా కాళ్ళ వేలాడుతూ డోర్ వరకు వెళ్ళావు. అలా ఇలా అనుకుంటే ఆ చూద్దాం వెళ్ళు అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ దుమ్ము అంతా మొఖాన్ని కొట్టింది. కారు దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది అనుకో. కాసేపు కోపం వచ్చిందా? రాలేదా? ఏమైనా అన్నావా ఎమ్మెల్యేని ఈ సీన్లో? ఏమైనా అన్నావా? అబ్బే ఏమనలేదా? ఏమనలేదు. సరే వచ్చేస్తున్నాం, బండి మీద వచ్చేస్తున్నాం బాధతో. దారిలో పోలీసుడు లాఠీ అడ్డుపెట్టి ఆపేసాడు. హెల్మెట్ ఎదురా అన్నాడు. ఇంటి దగ్గర ఉందండి అన్నా. లైసెన్స్ ఎదురా అన్నాడు. బీరువాలో ఉందండి అన్నాడు. మరి నువ్వెందుకురా బండి ఎక్కావు అన్నాడు. ఈ 200 ఉంచుకోండి అన్నాడు. 200 ఎక్కడ సరిపోద్దురా, 500 అన్నాడు. అలా కాదండి బాబు, పొద్దు నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, పనులు ఏమి అవ్వలేదండి, ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదండి, మళ్ళీ మీరు 500 పట్టుకెళ్ళిపోతే ఎలా అండి, 300 తీసుకోండి. చాలానా రాసేస్తాను రా, 2000 అవుతుంది అంటాడు. నాకు వద్దు, నీకు వద్దు, చాలానా రాసేస్తాను, 2000 అవుతుంది, గవర్నమెంట్ కట్టుకో, ఇంకా పుస్తకాలు ఏమంటారండి, వద్దులేండి బాబు 500 తీసుకోండి, ఇంక 2000 రాయడం ఎందుకులేండి అని చెప్పేసి మొత్తం మీద మాట్లాడుకున్నావు తప్ప. ఎంత పొలైట్గా మాట్లాడతావు అంటే, వాడు 2-3 తిట్టినా నీకు కోపం రావట్లే. ఏం చేతంటావు? వాడు తిట్టినా నీకేం కోపం రావట్లా, వాడు ఏదన్నా అంటాడు నీకు అస్సలు కోపం రావట్లా. అయినా భరిస్తున్నావు. ఎందుకంటే బయటి వారితో సర్దుకుపోవటం మనకు బాగా అలవాటు. ఎందుకంటే బతకాలంటే బయటి వారితో సర్దుకుపోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నావు. బాగా బతకాలంటే ఏం చేయాలి? బయటి వారితో సర్దుకుపోవాలి, వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఏంటంటే వాళ్ళకి మనం ఎంత వరకు
విశాలత కలిగించాలో అంతవరకు వాళ్ళ స్పేస్ వాళ్ళకు వదిలేయాలి. వాళ్ళ స్పేస్లో వాళ్ళని ఉండనివ్వాలి. అది నువ్వు ఆక్యుపై చేయడానికి వీల్లేదు. ఆ స్పేస్ వాడిది. దాన్ని నువ్వు ఆక్యుపై చేసి ఎవడరా నువ్వు ఎస్ఐ అయితే ఎవడకి లెక్క అని చెప్పి ఒకటి పీకావు అనుకో, తర్వాత నిన్ను ఎన్ని పీకుతారో నీకే తెలియదు. నీ మీద ఎన్ని కేసులు పడతాయో నీకే తెలియదు. పెండింగ్లో ఉన్న కేసులన్నింటిలో నీ పేరే రాసేస్తారు. అంతే, రాసి చెట్ట పూర్తి చేసి అంతే ఏసేంటర్ స్టాంపీడ్గా అంటారు, అంతే రౌడీ షీటర్ తెరిచేస్తారు. అంటే వాళ్ళు తలుచుకుంటే అలా చేయొచ్చు. సో కాబట్టి నీకు అర్థమైపోద్ది. ఎమ్మెల్యే దగ్గర స్పేస్ మెయింటైన్ చేస్తాం, ఎంఆర్ఓ దగ్గర స్పేస్ మెయింటైన్ చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి స్పేస్ వాడికి ఇచ్చేస్తాం, ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా అపరిచయస్తులు కనబడితే వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇంటికి వచ్చేసరికి మాత్రం ఎంఆర్ఓ మీద కోపం, ఎమ్మెల్యే మీద కోపం, ఎమ్మెల్యే పిఏ మీద కోపం, దారిలో ఆపిన పోలీసోడి మీద కోపం, మొత్తం అన్నీ ఈవిడ ఒకరితో ఉంటే శిలా విగ్రహం లాగా ఆవిడ మీద పడేస్తాం. కంచాలు గెరెత్తేసేవాడు ఒకడు, ఇంటికి వచ్చాడంటే మంచి లేవల దగ్గర దౌర్భాగ్యం ఇంకొకడు AK-47 పట్టుకొని ఇలా రకరకాలుగా చిత్రహింసలు గురి చేసి చాలా దారుణంగా వ్యవహరిస్తారు. సో వాళ్ళకి ఎందుకో మరి స్పేస్ ఇవ్వరు. కారణం ఏంటంటే ఎక్కడికి పోతలే, నా కింద బానిస, కట్టు బానిస, నేను చెప్పినట్టు వినాలి, నాకు లోబడాలి, ఇలాంటి భావజాలంతో వ్యవహరించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది తప్పని కూడా చాలామందికి అనిపించట్లేదు. కారణం వాళ్ళ భావజాలం అలా తగలడింది. వాళ్ళు నేర్చుకుంటున్న విధానం తప్పు, అది చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నేను మా అమ్మని చాలాసార్లు కొట్టానండి అన్నవాళ్ళు చేయొద్దండి. మా అమ్మను కొట్టానండి చాలాసార్లు, తెలిసాక. చిన్నప్పుడు అందరూ దంతాం, గుండెల మీద దంతాం. సో అలా మన అమ్మని నాన్నని కూడా గుండెల మీద తన్నిన వాళ్ళమే చిన్నప్పుడు. అది కాదు కానీ కొంచెం తెలిసాక మా అమ్మను కొట్టానండి అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరు ఉండరు కదా, ఎవరు లేరు కదా, ఎవరు లేరా? రైట్. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మా ఆవిడ కొట్టానండి అన్నవాళ్ళు చేయొత్తాలి. ఖచ్చితంగా ఉంటాయి, ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. పెళ్ళైన తర్వాత మా ఆవిడ కొట్టానండి అన్నవాళ్ళు. 1 2 3 4 5 మంచోళ్ళు. మీరు నిజం చెప్తున్నాక మీరు మంచోళ్ళు, నిజంగా ఒప్పుకుంటున్నారు. కొట్టినందుకు కాదు రోజు మంచోళ్ళు, ఒప్పుకుంటున్నందుకు, తప్పు ఒప్పుకుంటున్నందుకు మంచోళ్ళు అంటున్నాను. ఇంకా 5, ఇంకా 6. సిగ్గుపడకండి, పర్లేదు, ఘనకార్యంగా చేశారు. అసలు వీళ్ళు ఎందుకు వీళ్ళ భార్యను కొట్టాల్సి వచ్చింది అని అంటే, వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ స్పేస్ని వీళ్ళు ఆక్యుపై చేశారు. అదే ఎంఆర్ఓని కొడితే, ఎమ్మెల్యేని కొడితే, ఎంపీని కొడితే మామూలుగా ఉండదు. అర్థమైందా? కానీ అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అదే అమ్మ చేసే చాకిరీ, అదే అమ్మ చేసే పనులు, అదే అమ్మ తీరుగా పెట్టే విధానం, ఇవన్నీ ఒక బాధ్యత గల భార్య దగ్గర ఉన్నప్పుడు అసలు భార్యను కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆలోచించండి ఒక్కసారి. అసలు ఎందుకు కొట్టాలి? నిన్ను వలే అంటే మరి నిన్ను నువ్వు ఎందుకు కొట్టుకోలేదు? అంతే కదా, తనను వలే అన్నాడు కదా దేవుడు. మనల్ని మనం ఎప్పుడైనా కొట్టుకున్నామా? కొట్టుకోవాలా? మనల్ని ఎప్పుడు కొట్టుకోవాలా? కానీ ఆమెను ఎందుకు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే, ఒకసారి ఆలోచించండి. అమ్మను ఒకలా చూసాం, భార్యను మరోలా చూసాం. ఆ బాధ్యత మిస్ అయినప్పుడు మనం తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నాం. ఒక బాధ్యత గల భార్య నిజంగా దొరకటం అనేది అదృష్టం. గుణవతియగు భార్య దొరుకుట అరుదు. అటుది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు దేవుడు. నేను ఓన్లీ పాజిటివ్ కోణంలోనే మాట్లాడుతున్నాను. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ బలహీనతను గౌరవించలేక, వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకోలేక, వాళ్ళకంటూ తగిన స్పేస్ ఇవ్వలేక, మనం మీరు ఎప్పుడైతే వాళ్ళ మీద చేయి చేసుకుంటారో అప్పుడు వాళ్ళు మీకు దగ్గర అవుతారనుకుంటున్నారో దూరం అవుతారనుకుంటున్నారు? దూరం అవుతారు. ఉదాహరణకి మళ్ళీ మన గ్లాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఇది ఈరోజు. మళ్ళీ మనం గ్లాస్ దగ్గరికి వచ్చాం.
ఈ గ్లాస్కి ఫస్ట్ ఇక్కడ చొట్ట పెడతాను సుత్తి తీసుకుని. ఇందులో నాకు తెలిసి ఒక 1/2 లీటర్ వాటర్ ఎక్కొచ్చు. ఈ గ్లాస్కి ఇక్కడ చొట్ట పెట్టా, అప్పుడు 1/2 లీటర్ వాటర్ ఎక్కుతాయా? తెలివైన వాళ్ళు చెప్పాలి. ఎక్కుతాయా? వై? ఎందుకు ఎక్కో? చొట్ట ప్లేస్ని ఆక్యుపై చేసింది. మీరు శాస్త్రవేత్తలే. నెక్స్ట్ ఇక్కడ బండి చొట్ట అలా ఉండగానే మరో చొట్ట ఇటు సైడ్ పెట్టా. ఇప్పుడు మరలా ముందెక్కిన వాటర్ ఎక్కుతాయా? ఎక్కో. మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకోటి, మొత్తం మీద అటు ఇటు ఇటు మొత్తం చప్పగా అయిపోయింది. సో ఇప్పుడు వాటర్ ఎక్కుతాయా? ఎక్కో. ఇలాగే మీరు ఎప్పుడైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం మొదలుపెట్టారో, ఎప్పుడైతే మూర్ఖంగా కొట్టడం ప్రారంభించారో, ఇలాంటి చొట్టలెన్నో వాళ్ళ హృదయాలలో పడిపోతాయి. క్రమేపీ మీ మీదున్న ప్రేమ విలువ తగ్గిపోతుంది తప్ప ఎంత మాత్రం మీరు వాళ్ళ దగ్గర కనీసం ప్రేమను సాధించలేరు. సో అంటే దీని ద్వారా సాధించగలిగేది ఏమీ లేదు. అమ్మని ఏనాడు కొట్టలేదు, నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు. అమ్మ మీద ఏనాడు చేయి చేసుకోవట్లేదంటే అమ్మ కష్టాన్ని గుర్తించావు, కానీ భార్య కష్టాన్ని మాత్రం గుర్తించలేకపోయావు. ఆ కష్టాన్ని గుర్తించలేక ఎప్పుడైతే నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావో, సో నీ మీద ఉన్న ప్రేమ క్రమేపీ తగ్గిపోతూ వెళ్ళిపోతుంది తప్ప ఏమాత్రం నీ మీద ప్రేమ కానీ నీ మీద విలువ కానీ పెరగవు. అందుకే దేవుడు చెప్తున్నాడు, తనను వలె తన భార్యను ప్రేమించాలి అంటున్నాడు. సో వాళ్ళకు కూడా ఒక స్వయం చిత్తం అనేది ఉంటుంది, ఆ స్పేస్ ఉంటుంది. నీ కింద బానిసలాగా జీవితాంతం కట్టు బానిసలా బతకమని బైబిల్ చెప్పలా. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి విలువ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి మనసు ఉంటుంది, నీలాగే సేమ్ డిట్టో, ఏం తేడా లేదు, ఏం తేడా లేదు. ఒక వ్యక్తిని అధ్యయనం చేసినప్పుడు తన భార్య విషయంలో బానిసలా ఉండాలనుకుంటున్నాడు, చెల్లెల విషయంలో మాత్రం మహారాణిలా ఉండాలనుకుంటున్నాడు. అంతేనా? చెల్లెళ్ళు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి నాతో పాటు. చెల్లెళ్ళు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు నాతో పాటు. అందరికి చెల్లెలు ఉన్నారు కదా, రైట్. ఇప్పుడు మీ చెల్లెలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు చెప్పండి. ఒకటే మీ ప్రశ్న, మా బావ నాలా ఉండకూడదు అనే భావన కానీ మీకు వచ్చింది అనుకోండి, మీరు పచ్చి దుర్మార్గులని అర్థం. ఎలా ఉండకూడదు? మా బావ నాలా ఉండకూడదు అనే ఫీలింగ్ మీకు వస్తే మీరు పచ్చి దుర్మార్గులే. నేను మా బావ కంటే గొప్పగా ఉన్నాను అనే ఫీలింగ్ నీకు కలిగింది అనుకోండి, నువ్వు చాలా గొప్పడివి. ఎందుకంటే చెల్లెలు మహారాణిలా ఉండాలనుకుంటున్న ప్రతివాడు భార్యను కూడా మహారాణిలాగే చూడాలి. చెల్లెలు మాత్రం మహారాణిలా ఉండాలి, భార్య మాత్రం బానిసలా ఉండాలి అనుకుంటున్నావంటే తనను వల్లే తన భార్యను ప్రేమించట్లేదు అని అర్థం. ఒకసారి మనసు పెట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడున్న మెయిన్ మరో ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఒక్కడు ఎలా ఉండాలని కోరుకుంటాడు. పొద్దున్న చెప్పినట్టుగా ఇలా ఉండమని చెప్పాను కదా. సో ప్రతి ఒక్కడు ఎలా ఉండాలనే కోరుకుంటాడు. ఇది ఎవరో వరుడు, పొద్దున మనం అనుకున్నట్టు. ఈమె వధువు కదా, పొద్దున మనం అనుకున్నట్టు, పొద్దున అనుకున్నదే. ఇప్పుడు ప్రతివాడు ఏమనుకుంటాడంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అనుకుంటాడు. కానీ ఒక్కోసారి ఇలా కూడా ఉండాల్సి రావచ్చు. ఏదైనా ఒకటే కదా, తప్పే ఉందని అంటున్నాను. కానీ ఇలా అన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడతాడు. సార్ కష్టం సార్, సగం వరకు ఓకే సార్, సగం వరకు ఓకే కానీ సార్ అబ్బే అంతకు మించి కష్టం సార్, మీరు ట్రై చేస్తే కింద విడిపోద్ది సార్, అంతేగాని లోపలికి మాత్రం వెళ్ళాం సార్, ఇదే బెస్ట్ సార్ అంటాడు. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇది ఎలా మారిపోతే ఎలాగా ఉండొచ్చు, ఎలాగా ఉండొచ్చు. సో అంటే ఒకే కొలతల్లోనికి ఎప్పుడైతే వెళ్ళిపోయారో, సో ప్రాబ్లం లేదు. చూశారు, ఎలా మార్చినా మీకు ఒకటే. ఇప్పుడు ఇలా పెట్టి నేను ఏదో మార్చి ఏది ముందు పెట్టా ఏది వెనకబెట్టి చెప్పండి చెప్పగలరా మీరు? ఇందులో ఎవరెవరో చెప్పండి చెప్పగలరా? బే గుండె అట్లా ఉంటుంది. అప్పుడు గిరగిరగిర తిప్పేస్తుంటాడు కదా, ఏది ఎందులో ఉందో తెలియదు. సో ఇది కూడా అంతే. అంటే
దేవుడు ఈ విధానాన్ని కోరుతున్నాడు. ఆది కాండంలోనే అదే చెప్పాడు. నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక అన్నాడంటే ఈ విధానాన్నే కోరుకున్నాడు దేవుడు. అంటే ఎవరో ఒకరు విభిన్న వైఖరి కలిగిన వారు కొన్ని దినాల అనుబంధం తర్వాత, ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత, ఎవరు ఒకరి యొక్క భావాలను మరొకరు గౌరవిస్తూ చివరికి ఒకే కొలమానానికి ఇలా మారిపోవడమే దేవుని యొక్క చిత్తం. ఎప్పుడైతే ఇలా మారిపోయారో ప్రాబ్లమ్స్ ఉండవు, సమస్యలు ఉండవు, పరిష్కారాలు ఉంటాయి, పట్టుదలలు పంతాలు ఉండవు, సర్దుకుపోవడాలు ఉంటాయి, ద్రోహాలు మోసాలు ఉండవు, ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి, హత్యలు కుట్రలు ఉండవు, త్యాగాలు ఉంటాయి. కానీ ఈరోజు చాలా చోట్ల అవి లేవు. అంటే కారణం ఏంటి? మీరే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ ప్రసంగం మీ అందరి ఆత్మీయ జీవితాలకి చాలా అవసరం. కొట్టాము అనగానే చేతులు ఎత్తారు కదా చాలామంది పిల్లలు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. అదే ప్రశ్న ఇటువైపు అడిగితే, మీ భార్యలు నిజంగా ఇక్కడే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ భర్తలను కొట్టాలనుందా? కొట్టారా అని కాదు, కొట్టాలనుందా అంటే అంతే ఎత్తి నీ భార్య కూడా ఇక్కడే చెయ్యి లేపిందనుకో, ఏమైపోతావు చెప్పు? నీళ్ళ ట్యాంక్ మెట్లు ఎక్కడ ఉన్నాయని అడిగి అలా ఎక్కి పైన ఎందుకు చావాలి? అంతే కదా. కొట్టాలనుందా అంటే కొట్టాలనుంది అని 10 మందిలో అంటేనే తట్టుకోలేని హృదయం నీది. కొట్టేస్తే తట్టుకున్న నీతో కాపురం చేస్తున్న హృదయం ఆమెది. ఎవరు గొప్ప చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు గొప్ప? కొట్టిన అన్నోళ్ళు చేతులు ఎత్తారు కదా, కొట్టినా నాతోనే ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చూసారా? కుట్టినా మీతోనే ఉంది, కానీ మిమ్మల్ని కొడితే మీరు వాళ్ళతో ఉండరు. ఉంటారా? నిజం చెప్పండి, ఉంటారు? ఇంటికి వెళ్ళిన వెంటనే రోకల బండ తీసుకొని కొట్టిన దెబ్బ కొట్టకుండా టప్ 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 కొడితే ఉంటారా? ఉండరు. అసలు ఏంటి వ్యత్యాసం? మీరెందుకు కొట్టాలి, వాళ్ళు ఎందుకు పడాలి? మీరు కొడుతుంటే వాళ్ళు మీతో ఎందుకు కాపురం చేయాలి? మీతో దెబ్బలు తిని కూడా వాళ్ళు మీతో ఎందుకు కాపురం చేయాలి? మీతో దెబ్బలు తిని కూడా వాళ్ళు మీ దగ్గరే ఎందుకు ఉండాలి? అంటే అప్పుడే మీకు అర్థం కావాలి వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు. అలాంటి వాళ్ళను కొట్టినందుకు చాలా బాధపడాలి. నిజం. ఒకరోజు ఒక ముసలావిడ అడుక్కుంటుంది, బాగా ముసలావిడ. నాకు ఎవరు ముసలోళ్ళు కనబడినా నాకు మా అమ్మలాగో మా నాన్నలాగా కనబడుతుంటారు. అంటే నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది, అయ్యో పాపం అనిపిస్తుంది. సో అనిపించిన వెంటనే నా దగ్గర ఉన్నంతలో కొంత నేను ఆ ముసలావిడికి ఇచ్చి అలా చూస్తున్నాను. ఆవిడ పరుగు వెళ్ళిపోయింది. ఒక మూల కూర్చుని ఉన్నాడండి ఆ ముసలాయన. కాళ్ళు 2 లేవు, చచ్చిపడిపోయి ఉన్నాయి. తీసుకెళ్ళి అతని జేబులో పెడుతుంది. అసలు నాకేం అర్థం కాలేదు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. అమ్మ ఆయన ఎవరని అడిగా. నా పెనిమిటండి అంది. ఏమైంది? కాళ్ళు 2 పడిపోయాయండి. చేతులు కూడా సరిగా పనిచేయమండి, నేనే మోసుకుని వెళ్ళాలి. చాలా వయసు కదా, మీకు పిల్లలు లేరా? లేరండి. ఎక్కడున్నారు? పుట్టలేదా? చచ్చిపోయారా? ఉన్నారండి. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదండి. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ముసలాయిని నేనే భరిస్తున్నాను, నేనే పోషిస్తున్నాను. నిజానికి ఆమె వదిలేయచ్చు కదా, వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. ముసలోడు ఏం అనలేడు. పట్టించుకోకుండా వదిలేసిపోయినా అడిగే నాదుడు లేడు, పిల్లలు కూడా లేరు ఎందుకు అలా చేసామని అడగడానికి. అదేదో అడుక్కుంటే ఆ డబ్బులు ఈవిడికే ఉపయోగపడతాయి, ఈవిడ వృద్ధురాలే. కానీ ఆ ముసలి వయసు వచ్చేంత వరకు కూడా పిల్లలు వదిలేసినా వెన్నంటి ఉండేది బాధ్యత కలిగినటువంటి భార్య. అలాంటి భార్యను కొట్టడానికి మీ చేతులు ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లే కదా. మరి అలాంటి బాధ్యత కలిగిన ఇల్లాలు, బాధ్యత లేని వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. వాళ్ళు భర్తను చంపడానికి కూడా వెనకాడరు, నాకు తెలుసు అలాంటి వాళ్ళు. కానీ ఒక బాధ్యత కలిగిన ఆమె మీద కూడా చెయ్యి వేయాల్సినంత క్రూరత్వం ఎలా వచ్చింది నీలోనికి? అదేమన్నా మంచి పనా?
అమ్మను కొట్టలేవు, చెల్లెల్ని కొట్టలేవు, కూతుర్ని కొట్టలేవు. అమ్మ బాగుండాలనుకుంటావు, చెల్లెలు మహారాణిలా ఉండాలనుకుంటావు, కూతురు పట్టపురాణిలా ఉండాలనుకుంటావు. కానీ భార్య మాత్రం ఎలా ఉండాలి? బానిసలాగే ఉండాలి. ఎందుకు ఉండాలి అలా? అలా ఎందుకు ఉండాలండి? ఇక్కడ తెగించి బతకాలనుకుంటే సమాజంలో ఎవరైనా బతకొచ్చండి. అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. ఈ రోజుల్లో బతకటం పెద్ద విషయం కాదండి. కానీ మీరు కొట్టినా మీతోనే బ్రతుకుతున్నారంటే అది వాళ్ళ గొప్పతనం అండి, మన గొప్పతనం కాదు. కొట్టిన ప్రతి మగాడు ఏమనుకుంటాడు తెలుసా? పులిని నేను అనుకుంటాడు. కుక్కవి నువ్వు, పులివి కాదు. పులిని అనుకుంటాడు. కాబట్టే అలా బతుకుతుంది నా దగ్గర. నేను కాబట్టి పెళ్ళాన్ని కంట్రోల్ పెడేశా. పులి అంటాడు. పులి కాదు. కొట్టిన మన్నాడు కాలు చేయబడిపోతే నువ్వు పులివో కుక్కవో తెలుస్తుంది. అంతే కదా. ఇదివరకు నేను ఫైనాన్స్ బిజినెస్ చేసేటప్పుడు ఒక విచిత్రమైన హత్య జరిగింది. విచిత్రమైన హత్య. ఊరి పేరు గుర్తు రావట్లా. యాదవోలు సమీపం. అక్కడ ఎర్నగూడెం దాటి వెళ్ళిన తర్వాత యాదవులే చెన్నైగూడెం అనుకుంటా. సో అక్కడ విచిత్రమైన హత్య జరిగింది. భర్త తాగొచ్చి భార్యను కొడుతున్నాడు. అలా చాలా సంవత్సరాలుగా కొడుతున్నాడట. ఒక్కరోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు అదే పని. తాగొచ్చి కొడుతున్నాడు. ఒకరోజు ఆవిడ కొట్టింది, అంతే, చచ్చిపోయాడు. నిజం. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేసింది, చచ్చిపోయాడు. ఆ మన్నాడు పొద్దునే మాకు ఆ రోజు లైన్ ఉంటే వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి జనం ఉన్నారు, పోలీసులు హడావిడి. ఏడమ్మా అంటే పలానా ఆవిడ మొగుడిని చంపేసింది అని అంటున్నారు. కానీ ఎంత దరిద్రం సమాజం అంటే అండి, ప్రతిరోజు వచ్చి మొగుడు కొడతాడండి అని చెప్పట్లేదు ఎవరు. మొగుడిని చంపేసిందండి అంటున్నారు. మొగుడిని చంపేయడం ఏంటయ్యా బాబు? అంటే నాకు తెలిసి గింజుకోవడంలోనో లేకపోతే నెట్టడంలోనో ఏదైనా వచ్చి గుద్దడంలోనో ఎక్కడో మొత్తం మీద యాక్సిడెంట్లుగా తగిలిందో మరి ఏమైందో, కావాలని ఆవిడ ఏమైనా చేసిందో తెలీదు. అలా జరిగితే మీరు చచ్చిపోతారు కదా. గమనించండి ఒకసారి. సో పులి అనుకుంటున్నాం. ఏంది పులి? సరైన దెబ్బ తగిలితే పులి ఏమీ లేదు. ఇంకా ఎంత పులైనా తగలాల్సిన చోట తగిలితే పిల్లి కూడా కాదు. ఇంకే జంతువుతో పోల్చాలో నా దగ్గర ఏమి లెక్కలేవు. మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి. పలానా జంతువుతో పోలుద్దాం అనుకుంటే మనకు అవకాశం కూడా లేదు ఇక్కడ. అంత అల్ప ప్రాణాలు. ఈ మాత్రానికి నేను పులిని, సింహాన్ని, ఏనుగుని, ఎలకని అనుకుంటూ ఎంతకాలం గడిపేది? సో ఇదంతా కాదు. మీ రిలేషన్షిప్ అనేది ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు లేనిది రోజు ఒకసారి ఊహించుకోండి మీరు. ఇప్పుడు మీ అందరూ ఉన్నారు కదా, ఈ భార్య కాసేపు భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అనే పదాన్ని ఒకసారి కొరింథీ పత్రికలో ఉంది కదా. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అన్నాడు. ఇప్పుడు కాసేపు ఒక్కసారి థింక్ చేద్దాం. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నాకు భార్య లేదు అనుకోండి. ఇప్పుడు భార్య లేదంటే సరిపోద్దా? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మీరు? పిల్లలు వస్తారు. పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎక్కడికి పోలేదు సుమా, భార్య లేదంతే, పిల్లలు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మనం చెప్పండి? నేను వెళ్ళాలి. నన్నే పెట్టుకోండి కాసేపు. పోని నేను ఇంటికి వెళ్ళాను, భార్య కనబడట్లేదు అక్కడ. ఎవరున్నారు ఇప్పుడు? ఆడున్నాడు. ఆడు రాత్రి 1 గంట అయితే కానీ నిద్రపోడు. మనకు 9 అయితే కానీ 9, 10 అయితే ఇంకా ఆగదు. సో ఇప్పుడు 1 గంట వరకు మేల్కొని ఉండాలా? ఉండగలవా నువ్వు? ఉండం. సో వాడు 1 అంటాడు, 2 అంటాడు, నువ్వు 3 అయినా కుదరదు. సో ఆ డైపర్లు మార్చుకుంటూ ఉండాలి నైట్ అంతా. ఉండగలవా? ఉండవు. వాడికి ఏ టైంలో ఏ సిరప్ వాడాలి, ఏ టైంలో ఏం పెట్టాలి, ఏ టైంలో ఏం వేయాలి నువ్వు చేయగలవా? చేయలేవు. మళ్ళీ మార్నింగే లేవాలి, పొద్దునే లేవాలి, నీకు సపరీలు చేయాలి. సో అవేవీ లేవు. కొంతమందికి అయితే
బెడ్ టీ అలవాటు, బెడ్ కాఫీ అలవాటు. సో కాఫీ అంటే వచ్చేది ఇంకా వెళ్ళి కలుపుకోవడమే. టీ అంటే రాదు, వెళ్ళి కలుపుకోవాలి. టిఫిన్ చేసుకుని తినాలి, హోటల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. లేకపోతే తర్వాత మధ్యాహ్న భోజన పథకం అది అమలు చేయాలి, మళ్ళీ రాత్రి భోజన పథకం అమలు చేయాలి. సో ఈ పథకాలన్నీ అమలు చేసేసరికి నువ్వు ఉద్యోగానికి వెళ్ళి చావాలి, లేకపోతే వ్యాపారానికి వెళ్ళాలి. ఒక పక్క బట్టలు పెరిగిపోతుంటాయి, ఒక పక్క గిన్నెలు పెరిగిపోతుంటాయి, వంటగదిలో ఉప్పు ఎక్కడుందో తెలియదు నీకు, పప్పు ఎక్కడుందో తెలియదు. సో అవన్నీ వెతుక్కునేసరికి 2 రోజులు ఖచ్చితంగా పడుద్ది. ఒక పక్క ఇల్లు తొడవాలి, ఇది ఇంకా దారుణం. నీకేం వీపొంగదు, పొట్టడ్డు వస్తుంది. రాదా? వస్తుంది. మెట్లు ఎక్కితే దిగలేవు, దిగితే ఎక్కలేవు, బట్టలు కూడా సర్దలేవు, మంచాలు సర్దలేవు, ఏం చేయలేవు. సో ఇవన్నీ నువ్వే చేయాల్సిన పరిస్థితి వస్తే పిల్లల్ని చూసుకుంటూ అవన్నీ చేసుకుంటూ బతికేయగలవా జీవితాంతం చెప్పు. ఒకడు అంటాడు కదా, నేను పౌలు గారిలో ఉండిపోతానండి. సోది కబుర్లు అప్పుకో. పౌలు గారిలో ఉండిపోతావు నువ్వు? నువ్వే పౌలు గారు ఉండలేదండి, మనం ఉండిపోతామండి. ఏదో పౌలు గారు అంటే ఏదో చిన్నగా కనబడుతున్నారు వీళ్ళ కంటికి. నన్ను అడిగితే ఆయన మహాతపస్సంపన్నుడు, మహాతపస్సాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎంత గొప్ప తపస్సు చేశాడు తెలుసా దేవుని పనిలో. పనిలో అంత ఈజీ కాదు, చాలా సాధన కావాలి, ఎంతో సాధన కావాలి అలా మారాలంటే. సో ఏమవదు, నీవు ఒక నిల్లు, ఆవిడ లేకపోతే నువ్వేం చేయలేవు ఇంట్లో. అలాంటిది నువ్వు చులకనగా చూస్తున్నావు. ఒక్కరోజు ఆవిడ లేని ఇంటిని ఊహించుకో, ఆమె లేని జీవితాన్ని ఊహించుకో, ఆమె లేని బ్రతుకును ఊహించుకో. ఇప్పుడు కూడా నీతో పాటు ఇక్కడికి వచ్చిన, నీతో పాటు ఇక్కడ కూర్చున్నా, వెళ్ళిన తర్వాత నువ్వు ఏదో పెద్ద పనున్నట్టు రెస్ట్ తీసుకుంటావు మంచం మీద పడుకుని. ఇప్పుడు అంతేనా? ఇంకా అంతకుమించి ఏమైనా చేస్తారా చెప్పండి? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మీరు? టీ పెట్టవే అంటారు. పాప ఆవిడ ఆదరా బాదరా వంటగదిలోకి వెళ్ళి ప్యాకెట్ కత్తిరించి టీ పెట్టేస్తుంది. సుస్సుమని తాగేస్తారు. తాగేసి ఏదో ఇక్కడ సెమినార్కి వచ్చి ఏదో మొత్తం ఏదో నువ్వే మోసి భరించి ఈ టెంట్లన్నీ కుర్చీలన్నీ కొన్నంత భారంతో ఫీల్ అయిపోయి వెళ్ళి అలా దున్నపోతలో పడుకుంటాం. అంతేనా? అంతకుమించి ఏమైనా చేస్తావా? అంతే. అప్పుడు మళ్ళీ ఆవిడ ఉల్లిపాయలు కోసుకొని పచ్చిమిరపకాయలు కోసుకొని సాయంత్రానికి కొమ్మం సిద్ధం చేయాలి. ఈ మధ్యాహ్నం తినేసాడు అక్కడ, మళ్ళీ సాయంత్రానికి కుమ్మం సిద్ధం చేయాలని మళ్ళీ ఆవిడ కుమ్మం సిద్ధం చేసే పనిలో ఉంటుంది. నీతో పాటు మళ్ళీ పిలకలు 2 ఉంటాయి, పిల్లపిలకలు. సో వాళ్ళకి సిద్ధం చేయాలి. ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకునేసరికి నువ్వు ఎప్పుడో సాయంత్రం లేచి వేడి నీళ్ళు పెట్టావా అంటావు. సో నీకు వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత ఒకడికైతే గేదెకు రుద్దినట్టు ఒట్టిగడితో వీపు కూడా రుద్దాలి. సో ఇలాంటి దౌర్భాగ్య పనులన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా పడుకుంటావు. మళ్ళీ ఇంక నీ పని మళ్ళీ పడుకుంటావు అంతే. తినేసి మళ్ళీ గిన్నెలన్నీ తోముకొని మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ పిల్లలందరినీ సర్దుకొని వాళ్ళకి బట్టలు సర్ది వాళ్ళకి మంచాలు పక్కలు సర్ది వాళ్ళని పడుకోబెట్టి ఆవిడొచ్చి ఎప్పుడో మళ్ళీ పక్కన పడుకుంటుంది. సో ఇంత టైం టేకింగ్ ఉంది, ఇంత శ్రమ ఉంది, ఇంత కష్టం ఉంది వాళ్ళకి. కుటుంబం అనే ఈ నావ చక్కగా ప్రయాణం చేయడానికి వాళ్ళ అవసరం చాలా ఉంది. అంత ఎందుకండి, సభలు జరగాలన్నా వాళ్ళే, సెమినార్ జరగాలన్నా వాళ్ళే, చర్చి శుభ్రం చేయాలన్నా వాళ్ళే. ఎంత కష్టానికైనా వెనుదిరగక చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళు వాళ్ళే. అర్థమవుతుందా? అసలు వాళ్ళు లేకపోతే మీరేం చేయలేరు. అలాంటిది ఒక బానిసలా ఇంతకాలం చూసావంటే దేవుడు ఒకరోజు ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఆమె కూడా దేవుని కుమార్తె. డోంట్ ఫర్గెట్ ద ట్రూత్. నిన్ను వలే నీ సహోదరుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. 2వ పాయింట్, తన సహోదరుని ద్వేషించేవాడు జీవములో చీకటిలో తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ నడుస్తున్నాడు? ఎప్పటికీ
చీకట్లోనే నడుస్తున్నాడు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, కంటికి కనిపించే తన సహోదరుని ప్రేమించని వాడు కనిపించని ఆ తండ్రిని ఎలాగూ ప్రేమింపగలడు. థర్డ్ పాయింట్. అందుకే సహోదరుడు అంటే పుల్లింగమా స్త్రీలింగమా చెప్పండి నాకు, బైబిల్ ప్రకారంగా చెప్పాలి, తెలివైన వాళ్ళు చెప్పాలి. సహోదరుడు అనే పదాన్ని మనం పుల్లింగంలో తీసుకోవాలా స్త్రీలింగంలో తీసుకోవాలా, యూనివర్సల్గా తీసుకోవాలా? కరెక్ట్గా చెప్పాలి. ఆ పదాన్ని మనం ఎలా తీసుకోవాలి? పురుషులకు తీసుకోవాలా, స్త్రీలను పక్కకెట్టేయాలా, యూనివర్సల్గా తీసుకోవాలా? యూనివర్సల్గా తీసుకోవాలి. ఇప్పుడు యూనివర్సల్గా తీసుకుంటే నీ భార్య కూడా నీ సంఘంలో సభ్యురాలేగా, కాదా? సభ్యురాలే. ఏమంత పాపం చేసిందని కొట్టావు? ఏం తప్పు చేసిందని కొట్టావు? ఏం ఘోరమైన తప్పిదం జరిగిపోయిందని కొట్టావు? నీ మీద ఏమైనా హత్యా ప్రయత్నం చేసిందా? నీ మీద ఏమైనా హత్యా ప్రయత్నం చేసిందా? నీకు తెలియకుండా ఇంకా ఏమైనా నీచమైన కార్యాలు చేసిందా? ఏవి లేవా? అంటే సిల్లీ థింగ్స్ కోసం కొట్టావు. ఇప్పటికీ చాలామంది భార్యల్ని బానిసల్లాగా చూస్తున్నారండి. చాలా తప్పండి అది. భార్య ఎప్పటికీ బానిస కాదు, ఆమె లేకపోతే నీ బ్రతుకు సున్నా. ఎందుకంటే నువ్వు పరాన్న జీవిలా మారిపోయావు నీకు తెలియకుండానే. పెళ్ళైన తర్వాత ప్రతివాడు పరాన్న జీవిలాగే మారిపోతాడు. ఒకసారి చెక్ చేసుకోండి, వెనక్కి తిరిగి ఒకసారి వెనక్కి తిరిగి చెక్ చేసుకోండి. బద్ధకం అలవాటు అయిపోద్ది. టీ, కాఫీ, భోజనం, బట్టలు, ఇవి అవి అనేసరికి ఉండే కొలది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గతించేసరికి ఎలా మారిపోతారు? పరాన్న జీవుల్లా మారిపోతారు. అంటే వాళ్ళు లేకపోతే వీళ్ళ బ్రతుకు సున్నా అనే స్థాయికి వెళ్ళిపోతారు. అలాంటి స్థితిలో దేవుని వాక్యానికి భిన్నంగా వాళ్ళని కొట్టడం, పిల్లల ముందు వాళ్ళని తిట్టడం, పిల్లల ముందు వాళ్ళని ఎటకారించడం, అందరిలో ఉండగా అవమానపరచడం, ఎవరెవరితోనో పోల్చడం, ఇవన్నీ చాలా తప్పండి, చాలా తప్పు. సో దానివల్ల మీ కుటుంబ యాత్ర చక్కగా కొనసాగదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నాకు భార్య చనిపోయిన ఒక వ్యక్తి బాగా తెలుసు. ఒకరోజు అతనికి ఇంటికి వెళ్ళినప్పుడు యవన కాలంలోనే చనిపోయింది ఆమె. ఎప్పటికీ ఫోటో ముందు పెట్టుకు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఉత్త పుణ్యాన కోప్పడ్డాడు, ఉత్త పుణ్యాన్ని తిట్టేశాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. తిట్టి ఆ కోపం ఆపుకోలేక కొట్టేశాడు. కొడితే అది ఎక్కడో తగలరాని చోట తగిలిసింది. మొత్తం శరీరంలో 20 మేజర్ పార్ట్స్ ఉన్నాయి, సున్నితమైన ప్రదేశాలు. ఆ 20 పాయింట్లు ఉన్నాయి, మేజర్ పాయింట్స్. ఆ పాయింట్లో ఎక్కడ తగిలినా మనిషి చనిపోతాడు, బలంగా తగిలితే. అలా కొట్టాడు, ఆమె చనిపోయింది. ఎప్పటికీ కుమిలి ఏడుస్తూనే ఉంటాడు. ఆ పశ్చాత్తాపం ఇంక పోదు. అర్థమవుతుందా? అసలు ఆమె లేకుండా ఈ ఒంటరి జీవితం ఎంతకాలం జీవించగలడు? ఒక మంచి కుటుంబం, మంచి కుటుంబ వ్యవస్థ ఎంత బాగుంటుందో తెలుసా? అది ఇటైనా హ్యాపీగా ఉంటుంది, ఇటైనా హ్యాపీగా ఉంటుంది. ఆ వ్యవస్థను చేజేతులారా పాడు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా ఇంతకాలం ఒకవేళ మీరు బానిసల్లా చూస్తే కనుక ఏమాత్రం సిగ్గుపడొద్దు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళని ఒకసారి కూర్చోబెట్టి ప్రేమగా ఐఎమ్ సారీ అని హార్ట్ఫుల్గా చెప్పండి. ఆ ఒక్కటి చాలు తెలుసా, జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు వాళ్ళు. ఆ ఒక్క మాట చెప్తే చాలు, ఐఎమ్ సారీ అని హార్ట్ఫుల్గా చెప్పండి. నీ పట్ల నేను చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను, నేను కొట్టడం తప్పు, నీ గురించి అలా బూతు మాటలు మాట్లాడడం తప్పు, నిన్ను అలా అసహించి బానిసలా చూడడం ఇంకా తప్పు, నీ స్వేచ్ఛను నేను హరించాలనుకోవడం ఇంకా తప్పు. ఎందుకంటే నా స్వేచ్ఛను నువ్వు హరిస్తే తట్టుకోలేవు. ఒకడు ఉంటాడు, బయటికి పోతాడు, 1 గంట అవుద్ది, 12 అవుద్ది, ఇంటికి రాడు. ఎక్కడికి వెళ్ళారంటే నీకెందుకు, నీకు కావాల్సినవి తెచ్చి పడేస్తున్నాను కదా, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అంటాడు. అదే పని ఆవిడ చేస్తే 2 అయింది, ఇంటికి రాలేదు, 3 గంటలకు వచ్చింది, తలుపు కొట్టింది. అసలు అడుగుతావా నువ్వు ఎక్కడికి వెళ్ళిందని? అడుగుతావా? అస్సలు అడగవు. పెద్ద పెద్ద గావు కేకలేసి పో, ఇంక ఇంటికి రాకు నువ్వు, ఇంక తాడుపేడు తేల్చేద్దాం, మీ బాబుకు ఫోన్ చేశాను, మీ అమ్మకు ఫోన్ చేశాను అంటాడు. భాష ఎంత సరళంగా ఉంటుందో అప్పుడు. అదే పని వాళ్ళు చేస్తే ఏం చేస్తావు?
12 గంటలకు 1 గంటకు వచ్చేటప్పుడు ఒక ముందే 9 గంటలకు ఒక ఫోన్ కాల్ చేసి ఈ టైం ఎలా అవుతుంది, నేను అప్పటి వరకు రాలేను అని చెప్తే అది ఎంత బాగుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఎంత బాగుంటుంది. తప్పు జరిగింది నీ దగ్గర కాబట్టి. సో ప్రతి విషయంలో కూడా ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తేనే జీవితం హాయిగా ముందుకు నడుస్తుంది. బాధ్యత కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాను. ఆ స్పేస్ తీసేసుకుని ఏదో మన కింద బానిసల్లా వాళ్ళని బతకమనటం అసలు న్యాయంగా. చివరిగా ఒక మాట చూసుకుని ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ప్రియులారా. అటువలే పురుషులారా, జీవము అనే కృపావరములో, జీవము అనే కృపావరములో, అంటే జీవం అనే కృపావరం అంటే ఏంటిది? ఎక్కడిది వరం మనకి? ఎవరు చేసిన వాగ్దానం ఇది? జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి అన్నాడండి. జీవం అనే కృపావరంలో మీ భార్యలు కూడా మీతో ఎలా ఉన్నారట? పాలివారిగానే ఉన్నారట. అంటే మీతో సమానం అన్నాడు అక్కడ. మీకంటే తక్కువ అనలేదు, మీరేదో ఎక్కువ అనలేదు. జీవం అనే కృపావరం ఇద్దరికి సమానమా, లేకపోతే నీకు ఎక్కువ ఆవిడికి తక్కువ? చెప్పండి. సమానమే. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. సంఘానికి చెబుతున్నాడు, మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. ఈ పదాలు ఎక్కడవి? నీ తల్లిని తండ్రిని ఉందా బైబిల్లో? ఉందా? దాన్ని ఫాలో అవుతున్నారా? ఫాలో అయితే ఇక్కడ మరి వాళ్ళ ప్లేస్లోకి ఇంకొకరిని కూడా తీసుకొచ్చాడు. అబ్బాయి అలా ఎలా కుదురుద్దండి అంటావా? దేవుడు ఒప్పుకోడు. నీ భార్యను కూడా ఏం చేయమంటున్నాడు? సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. ఒక ఎల్కానా లాగా. ఎల్కానా ఎంత తెలివైనవాడు తెలుసా? తెలివైన వాడంటే అదేదో నటన కాదు, రియల్ లవ్. ఆమెతో మాట్లాడతాడు. నీకు నేను లేనా అని అడుగుతాడు. నీకు నేను 10 మంది పిల్లల కంటే ఎక్కువ కానా? నీకు నేను లేనా అంటాడు. అది నిజమైన సైకలాజికల్ హెల్దీ థింకింగ్ అంటారు దాన్ని. సైకలాజికల్గా హెల్దీ థింకింగ్. అంత హెల్దీగా ఆలోచిస్తున్నాడు. ఆ టైంలో అలాగే మాట్లాడాలి. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఓదార్పుగా మాట్లాడాలి. వాళ్ళ కష్టంలో కన్నీరు పెట్టుకుంటున్న సమయంలో ఆదరణ కలిగించే విధంగా మాట్లాడాలి. వాళ్ళు ఇబ్బంది పడుతున్న టైంలో సహాయపడే విధంగా మాట్లాడాలి. ఓవరాల్గా వాళ్ళు బానిసలు అనుకోకూడదు, నీ బాధ్యత అనుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళని బానిస అనుకుంటావో నీ కుటుంబం వర్ధిల్లదు. నీ పిల్లలు నీకు విలువనివ్వరు, ఆమెకు విలువనివ్వరు. మీరు గమనించారో లేదో, భార్యాభర్తల కొట్టుకు చేర్చే ఇళ్లల్లో పిల్లలు బాగా పెరగరు. ఇది నిజం. ఇప్పుడు కాకపోతే టీనేజ్ వచ్చాక చూడండి. నా మాట అబద్ధమో కాదో మీరే చెప్తురు. కానీ భార్యాభర్తలు కొట్టుకు చచ్చే ఇళ్లల్లో పిల్లలకు ఆత్మీయత ఉండదు. ఎందుకు ఉండదంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఎంత మాత్రం భయభక్తులు లేని వాళ్ళలాగే తయారవుతారు. సో ఈరోజు నుంచి మీ బాధ్యత మీరు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కుటుంబాలు బాగుంటేనే సంఘం బాగుంటుంది. ఎందుకంటే కుటుంబాల కలయికే సంఘం. కుటుంబాలు బాగోకపోతే సంఘం బాగోదు. సంఘం అసలు బాగోదు. ఒక్క అడుగు తగ్గి చూడండి. మీరు ఒక్క అడుగు వెనక్కేసి చూడండి. 100 అడుగులు పైకి లేపేస్తారు మీ భార్యలు మిమ్మల్ని. ఒక్క అడుగు మీరు కిందకెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని 100 అడుగులు పైకి లేపుతారు తప్ప ఒక్క అడుగు కిందకు వచ్చాడు కదా అని 100 అడుగులు కిందకు తొక్కేరు. నేను బాధ్యత గల వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి అసలు మీరెంత సిన్సియర్గా ఉన్నారో ఒకసారి పరీక్షించుకోండి. ఏదో మనకు లోబడ్డారు కదా అని వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకోవటం న్యాయం కాదు. అలా అని నువ్వు కట్నం తీసుకున్నావు అనుకో, కట్నం నిన్న వాళ్ళే కొనుక్కున్నట్టు. అర్థమైందా? మరి నీ టెక్కి ఏంటో నాకు అర్థం కావట్లే. కట్నం తీసుకుంటే అర్థం ఏంటి చెప్పండి? కొనుక్కున్నట్టే కదా నిన్ను. నేను ఒక పెళ్లిలో ఇలాగే వాక్యం మాట్లాడితే పెద్దలు తెగ బాధపడిపోయారు. పెళ్ళికి పిలిస్తే
ఇది వరకు సంతలో గేదెలు కొనుక్కునే వాళ్ళం, బేరాలు ఆడుకుని ఇప్పటికే కొనుక్కుంటున్నాం. ఇప్పుడు పెళ్లి కొడుకులు కొనుక్కుంటున్నారన్నా నేను తప్ప చెప్పండి? నిజమే కదా. సంతలో గేదెని ఎలా బేరం ఆడతారు? ఏమాత్రం అంటాడు, ఏమాత్రం అంటాడు. ఏమాత్రం అంటే ఏముందండి, 70 అండి అంటాడు. ఆహా, పొదుగు ఎలా ఉంది అంటాడు. బాగానే ఉందండి. అంత పోలిస్తుంది ఏంటి అంటే 5 లీటర్లు ఇస్తుందండి అంటే 5 ఇస్తుందా అంటాడు. జీతం ఎంత అన్నట్టు అనమాట. 5 ఇస్తుందా అంటే జీతం ఎంత. పొదుగు ఎలా ఉందంటే ఉద్యోగం బాగానే ఉంది. బలంగా ఉన్నాడా అంటే బడ్డెట్టంగానే ఉన్నాడు. ఎంత ఉంది? ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఎంత పలుకుతుంది ఇప్పుడు అంటాడనమాట. అప్పుడు అంత ఇచ్చి కొనుక్కున్నారు. అప్పుడు నువ్వు గేదెలాగే అమ్ముడైపోయావు. అదే కట్నం అంటే. మరి అంతే కదా. అలాంటి కట్నం తీసుకోకూడదండి అంటే కట్నం వేరు, కానుక వేరు. నేను ఇదివరకు కూడా చెప్పాను. కానుక అనేది ఎలా ఇస్తారు? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా తండ్రి తాను సంపాదించిన దాంట్లో తన కుమారుడికింత, కుమార్తెకింత అని ప్రేమతో ఇచ్చి పంపిస్తాడు. అది వేరు, అది గిఫ్ట్. అది పుట్టినరోజుకి ఎవడైనా వచ్చి నీకు గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, తీసుకుంటావా? అమ్మో నేను కట్నాలు తీసుకోనంటావా? పుట్టినరోజుకి ఎవడైనా గిఫ్ట్ ఇస్తే తీసుకుంటా. సో అలా నీకు ఎవడైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, అది వేరే విషయం. కానీ బేరాలు, సారాలు, ఆడగట్టాలు, మళ్ళీ వస్తావులండి అని వెళ్ళటం, మళ్ళీ రేపు రావటం, మళ్ళీ ఎల్లుండి వస్తామండి మళ్ళీ ఎల్లుండి వెళ్ళటం, మళ్ళీ రావటం. ఎంతకు తగ్గొడతారండి? ఇంకో అటు కాదండి, మళ్ళీ మధ్యలో ఎవడో ఉంటాడు, ఇంకొకడు ఇలాంటి వాడు వస్తాడు. నీ మాట కాదు కానీ ఇంకో పాతికేసుకుని ఇలా తగ్గొట్టే అంటాడు. ఇలాంటివన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, అది పెళ్ళా సంత అనిపిస్తుంది. పెళ్ళిలా ఉండదు, దూళ సంతలాగే ఉంటుంది. మళ్ళీ పక్కన ఆడబొడిసి ఉంటుందట, ఆవిడికి మాట్లాడాలట. మరి ఆవిడికి ఎంత అండి అంటారు. బంగారం ఎంత ఎడతారు? ఇనప మొక్కలు ఎన్ని ఎడతారు? ఇవన్నీ అడిగి అమ్మని ఎప్పుడైనా డబ్బులు దే అని కొట్టి పంపించావా? అమ్మని. భార్యని మాత్రం మీ నాన్న అడిగితే నీ చేతులు కాళ్ళు పడిపోయా, సంపాదించుకోలేవా? రేపొద్దున నీ కూతురుని అలాగే పంపిస్తే అల్లుడు, అందుకేనండి ఇప్పుడు రెడీ చేస్తున్నానంటావా? విలువలు లేని వ్యక్తిత్వం అండి ఇది. విలువలు లేవు, క్యారెక్టర్ లేదు. సో అలాంటి విలువలు లేని వాళ్ళే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారు. సో అందుకే నేను చెప్తుంటాను, ఎప్పుడైనా మన సంఘ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటే కట్నాల గురించి అది మాట్లాడకండిరా. అలా అయితే నేను ఓకే, నాకు అలా మాట్లాడితే ఇరిటేషన్ వచ్చేది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే ఒక సంబంధం అలాగే చెప్పా. మీరు కట్నాల గురించి అది ఇక్కడ మాట్లాడారంటే వెళ్ళిపోండి అని చెప్పా. సో అది తప్పది. ఏంటో బేరసారాలేంటి? ఎవరి హృదయాన్నైనా ప్రేమతో గెలుచుకోవాలి. నువ్వెంతో ఆవిడే అంతే. దేవుడికి ఇద్దరూ సమానమే, ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. ఇద్దరు సమానంగా ఆయన పనిలో కొనసాగండి. సాటి అయిన సహాయం, గౌరవాన్ని ఇవ్వండి. గౌరవం ఇచ్చి పుచ్చుకోండి, బాగుంటుంది. గౌరవం ఎలా? ఇచ్చి పుచ్చుకోవాలి. ఆవిడకి నువ్వు గౌరవం ఇవ్వాలి అంటే తనను వలే నువ్వు ప్రేమించు, అది ఇంకా గొప్పది. లోబడటం కంటే గొప్పది నన్ను అడిగితే. అర్థమైందా? అందుకని ఆవిడ గౌరవాన్ని తగ్గించే విధంగా నువ్వు ఉండొద్దు. ఈరోజు చాలా సమయం తీసుకున్నాను, చాలా విలువైన విషయాలు మీకు చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి ఫైనల్గా ఒకటే మాట, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీ జీవన విధానాన్ని మార్చేసుకోండి. ఒక ఫ్రెండ్లా భావించండి మీ భార్యని. ఒక ఫ్రెండ్తో ఎలా ఉంటారో ఆమెతో కూడా అలాగే ఉండండి, బానిసలాగా చూడకండి. అలాగే వాళ్ళు కూడా మీతో ఒక ఫ్రెండ్ లాగే వ్యవహరిస్తారు. కలిసిమెలిసి దేవుని పనిలో కొనసాగండి. చక్కగా కుటుంబాన్ని డెవలప్ చేయండి. అభిప్రాయాలు ఒకరితో ఒకరు పంచుకోండి. కుటుంబంలో విషయాలు ఒకరితో ఒకరు పంచుకోండి. డెవలప్మెంట్ కోసం ఆలోచించండి. ప్రభు చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో ఆలోచించండి. కలిసి చర్చించుకోండి, కలిసి ప్రార్థించుకోండి, కలిసి జీవించండి. ఓవరాల్గా ఇలా ఉండండి. ఇటైనా హ్యాపీయే, ఇటైనా హ్యాపీయే. సో అలాంటి హ్యాపీయెస్ట్ లైఫ్ అనుభవించండి. అంతేగాని ఉన్న ఈ చిన్న జీవితంలో ద్రోహం, మోసం, అన్యాయం, నమ్మక ద్రోహం, ఇది ఇంకా ప్రమాదకరం. ఇలాంటి వాటికి వెళ్ళి మీ ప్రమాణాలను మర్చిపోయి
భయంకరంగా మారిపోకండి. తర్వాత సమాజం ఏమనుకున్నా పర్లేదు, కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం జీవితాంతం ఏడుస్తూనే బ్రతుకుతారు. తప్పు చెయ్యని వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు. కానీ తప్పు చేసిన వాళ్ళు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూనే బ్రతుకుతారు. వాళ్ళు గోదావరిలో పడిపోయినట్టే వాళ్ళ జీవితం, అది భార్య అయినా భర్త అయినా. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి, తప్పులుంటే సరిదిద్దుకోండి. వెళ్ళి సారీలు చెప్పాల్సిన అవసరం ఉంటే ఇమ్మీడియట్గా వెనక్కి తగ్గొద్దు, ఇగో పక్కన పెట్టి వెంటనే సారీ చెప్పేయండి, ఐఎమ్ సారీ అని చెప్పండి, ఇగో పక్కన పెట్టి. ఇంకెప్పుడు ఇలా జరగదు అని కూర్చొని మాట్లాడుకోండి. పిల్లల దగ్గర భార్యాభర్తలు ఇద్దరి మాట ఒకటే కావాలి తప్ప వేరుగా ఉండకూడదు. అప్పుడే మీ గౌరవం వాళ్ళ దగ్గర పెరుగుతుంది. అలాగది డాడీ ఎలా అనగానే మీ అమ్మ అంతేరా బుద్ధిమాలింది దానికేం తెలుసు అన్నావు అనుకో, వాడు అమ్మకు విలువనివ్వడం మానేస్తాడు. చాలా తప్పు. మా అమ్మకి మా నాన్న ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు, నేను జాగ్రత్తగా ఉండాలని మీ పిల్లాడు అనుకోవాలి. మా నాన్నకి మా అమ్మ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, నేను చాలా కేర్ఫుల్గా ఉండాలని పిల్లాడు అనుకోవాలి. అలా ఉండాలి పిల్లలు. సో అప్పుడే మీరు చక్కగా దేవుని కొరకు పెంచగలుగుతారు. సో ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు మీ కుటుంబాలను చక్కగా కట్టుకోవాలని కోరుకుంటూ మరో సదస్సులో మరిన్ని విలువైన జ్ఞాన సంగతులు దైవ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.